పొద్దున్నే బెడ్ కాఫీ అలవాటు తెలుసా? ఇదిగో ఇది నీ ఇల్లు కాదు అడగగానే అన్ని ఇవ్వడానికి. పిచ్చి పిచ్చిగా ఉందా? పొద్దు నుంచి చూస్తున్నాను. టూత్ బ్రష్ అడిగితే వేప పుల్లు ఇచ్చారు, ఫేస్ పడితేనేమో కొబ్బరి పీస్ ఇచ్చారు. స్నానానికి షవర్ లేదు, చూడడానికి టీవీ లేదు, వేసుకోవడానికి డ్రెస్ లేదు. అసలు ఇవన్నీ అరేంజ్ చేయలేనప్పుడు నన్ను ఎందుకు కిడ్నాప్ చేయాలి? అన్నా అసలు కిడ్నాప్ అయింది ఆ పిల్ల మనమా? ఏంటి మనమే డిమాండ్ చేస్తే మనం కమాండ్ చేస్తాం రా. ఏయ్ నువ్వు మా ఖైదీవి, ఇక్కడ మేము చెప్పినట్టు చేయాలి. ఈ ఏరియా అంతా శుభ్రంగా తుడిచి ముగ్గులు పెట్టు. నాకు రాదు. మరి నీకేమొచ్చు? గట్ల అడిగితే ఏమి రాదానే అంటున్నానా? నువ్వు పొద్దుంటి చాలా పట్టి చాలా కష్టపడ్డావనా? దాన్ని ఏయ్ పట్టుకో 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 రా నడు కూర్చో పట్టు చాలా పట్టు పట్టు కసక్కన దిగాలి. ప్రతిఘటన సినిమాలో విజయశాంతి లెక్కన ఉన్నాడు కదానా? దాని సూపు చూస్తుంటే చరణ్ రాజు నరికినట్టు నరుకుద్దాం అనిపిస్తుందన్నా. ఒరే దరిద్రుడా, నెలకు పోయేదాన్ని నెత్తికి రాసుకోవడం అంటే నేరా? కంగారు పడకనా, ఇప్పుడు వెళ్ళి నలుగురు మస్తు మొగాళ్ళని తీసుకొని వస్తానా? అనా ధైర్యంగా ఉన్నానా? నువ్వు ధైర్యంగా ఉన్నానా? ఏరా నువ్వు సింగమలేవా? సింగమలయ నా బొందమ్మ, సౌండ్ బాగుంది కదా నా పేరు పెట్టుకున్నాను. చెప్పు, నా కార్ కీస్ ఎక్కడున్నాయి చెప్పు, లేకపోతే నరికేస్తా. ఆ కీస్ నా దగ్గర ఉన్నాయి. మర్యాదగా నా కీస్ ఇచ్చే, లేకపోతే సింగమలయని చంపేస్తాను. చంపే. నిజంగానే చంపేస్తాను. చంపే. పోలీస్ కమిషనర్ కూతుర్ని పట్టుకుని ఏడిపిస్తారా? నేను వెళ్ళిన తర్వాత మీ సంగతి చెప్తాను. పాడిందే పాటలాగా ఎంతసేపు కమిషనర్ కూతుర్ని అంటదేంటి? నిజమేగా, కమిషనర్ కూతురే, దానికి ఇచ్చేయి. అమ్మా తమరు పోలీస్ కమిషనర్ గారు అమ్మాయిని తెలియక పిచ్చేదవని ఈ ఎదవ బిల్డప్ ఇచ్చారమ్మా. నా గురించి నా కుటుంబం గురించి మీ నాన్నగారికి చెప్పకమ్మా. వాడి గురించి చెప్తాను. వద్దమ్మా, ప్రభు నువ్వు అనుకున్నట్టు చెడ్డోడు కదమ్మా. చూడు నీకోసం బట్టలు కూడా తెచ్చాడు. వాడి వల్ల నీకే హాని జరగదమ్మా. ఏంటివి? ప్రభు వేసుకునే షర్టు లుంగి. వద్దమ్మా వద్దు, ఈ బట్టలు నీకెందుకమ్మా? నేను స్వయంగా టౌన్కి వెళ్ళి నీకు కావాల్సినవి తీసుకొస్తానమ్మా. మీ నాన్నగారికి మాత్రం నా గురించి చెప్పకమ్మా. వస్తానమ్మా. పుల్లయ్య, ఆ ఫ్లాస్క్ లో కాస్త కాఫీ పోసి తీసురా. ఆ థియేటర్ లో కాఫీ నేను తాగను. నాకు తెలుసమ్మా, అందుకే రెడీ చేసి పెట్టాను. ఇంకా అయ్యగారు రావడమే ఆలస్యం. ఆయన ఎప్పుడు ససే మీరా టైంకి రారు. ఎక్కడున్నారో ఏమిటో. అమ్ము అమ్మా, అయ్యో అమ్మమ్మమ్మమ్మమ్మమ్మా, అయ్యో అబ్బా, అయ్యో అయ్యో జయ, తలనొప్పి చంపేస్తుంది. నాటకాలు కట్టిపెట్టి టైం అవుతోంది, పదండి. మళ్ళీ ఆలస్యం అయితే టికెట్లు దొరకవు. తప్పదా? రేపు వెళదాం. కుదరదు, ఇవాళే వెళ్ళాలి, పదండి. తప్పదా? సరే పద. అమ్మా తాళం తాళం వేసుకొచ్చేస్తాను. ఏంటి వీడు కూడా రానివ్వండి, పాపం ముచ్చట పడుతున్నాడు. ఏంటి ముచ్చట పడతాడు? వీడొస్తే మళ్ళీ ఇంకో 20 రూపాయలు దండగా. మనమైతే హాయిగా రిక్షాలో వెళ్ళొచ్చు. వీడొస్తే మళ్ళీ ఆటో ఖర్చు, మళ్ళీ సినిమా టికెట్. అమ్మో వద్దు. పోనివ్వండి, సంవత్సరానికి ఒకసారే కదా. సంవత్సరానికి ఒకసారి అయితే పని చేద్దాం. ఆరోగ్యానికి ఆరోగ్యం, సినిమాకి సినిమా. నా బొంద ఆరోగ్యం. ఈ పద్ధతిలో మీతో 2 సినిమాలకు పరిగెడితే పీటీ ఉసలో అశ్విని నా చెప్పలో కొట్టు పారేస్తారని గట్టి నమ్మకం. మీ ఇద్దరు ఎక్కడే ఉండండి. ఇక నా డబ్బులు నేను వెళ్ళి టికెట్లు తీసుకొస్తా. 2 టికెట్లు ఇవ్వవు. మనం చాలా అదృష్టవంతులు చేయ. కేవలం 2 టికెట్లు దొరికాయి. మరి నా సంగతి చూడు. ఈ లోపల పోస్టర్లు అవి జాగ్రత్తగా చూస్తూ ఉండు. సినిమా ఎంతసేపట్లో అయిపోతాయా? నువ్వు కదా. ఇదిగోనా మా ప్లాస్కో. హలో, ఓ జానా బెత్తల జానమ్మా, ఒక్కసారి ఇటు రావమ్మా. ఏంటి కొలతలు కొలిపించుకుంటావా? ఇదిగో ఆ వ్యవహారం తర్వాత నీ ఫ్రెండ్ చేతులు అతుక్కుపోయే, కొంచెం ఆ పక్క సాయం పట్టు. పట్ట. లాగా.
ఇదిగో ఈ వ్యవహారం ఇట్లా కుదరదు కానీ నువ్వు మధ్యలో దూరి ఎడగొట్టాల్సిందే. నీ చేతుల మధ్య అయితే దూరినా పర్వాలేదు, ఓ సంతోషం సరదా ఉంటాయి. నీ టైపే వేరు. ఇదిగో ముందు ఆయన చేతులు విడగొట్టు, అదెంత పని. ముందు దూరు. నీ కోసం దూరుతా. దూరు. ఏంటి? అయ్యో, నా కళ్ళతో నేను చూడలేకపోయానంటే నమ్మండి. ఆ అమ్మాయిని కౌగిలించుకుని స్టెప్పులు కడుతున్నాడండి మీ ఆయన. అటు ఒక లుక్కు వేయండి. అటు వెళ్ళండి. అతుకుపోయి కానీ గొప్ప సుఖంగా ఉంది. థ్యాంక్స్ రా కొబ్బరి బండం. బాబోయ్ ఆవిడ పరుపు పరుపు. ఎలా మీరు రండి, వయసు వచ్చింది, సిగ్గులేదు. వదలండి. ఎలా వదలమంటావే? అంటే కౌగులించుకునే ఉంటారన్నమాట. అభిపే చేతులు అతుకుపోతే విడదీయడానికని మధ్యలో దూరింది ఈ పిల్ల. మీ కంటికి ఇది పిల్లలాగుందో? అబ్బా నిన్నటిదాకా స్టేర్ కేసుల్లోనూ కాలేజ్ బిల్డింగ్ లోనూ టిఫిన్ చేసాం రా. ఇక మాత్రం డిన్నర్ చేయాలి, తప్పదు. కిట్టు, డిన్నర్ అంటే అదే కదా. ఎన్నిసార్లు చెప్పారు రెడ్డికి? రే, ఈ హోటల్ కి సెక్సీ ఆంటీస్ మనలాంటి యంగ్స్టర్స్ కోసం చూస్తుంటారా? రియల్లీ? నిజమా? యారే, మనం అలర్ట్ గా ఉంటే ఏదో ఒక ఆంటీ డిఫరెంట్ గా దొరుకుతుంది. కిట్టు, మనకు కూడా కమ్మాయిని చూడు. ఎరా, నీకు బ్రోకర్ లా కనిపిస్తున్నానా? మనకి కూడా కమ్మాయిని చూడు అంటున్నా. ఎందుకమ్మా అంత కోపం? చూస్తే చూడలేదు, పెద్ద ఫీల్ అవుతున్నాడు. ఏంటాడు? రే బాలు, ఉండరా, మనం ఈ హోటల్ కిందకి వచ్చాం. అలాంటి వాటికి ఈ హోటల్ చాలా ఫేమస్. రే నువ్వు ఉండరా, ఎవరైనా దొరికితే నీకు చూపిస్తా. రే చూడరా. అలాంటి ప్రతి ఒక్కసారి జారిపోతే ఎంత బాగుంటుందో దేవుడా. రాత్రి ఇంకా దిగలేరా? డౌటే లేదు, సింగిల్ గా షట్టర్లు ఓపెన్ చేసి వచ్చిందంటే డెఫినెట్ గా యూఎస్ఏ ఉండాలరా. యుఎస్ఏ అంటే అమెరికా రేట్నా? అన్సాటిస్ఫైడ్ ఆంటీరా. అంతుందా? ఇప్పుడు అర్థమైంది కదా, బాలు వెళ్ళి ట్రై చేయరా. వెళ్ళాలనే ఉందిరా. వీళ్ళేం అడగాలి? డిన్నర్కి వస్తుందేమో అని అడిగా. డిన్నర్ అంటే ఆంటీకి ఆ డిన్నర్ అని తెలుసా? రే, అర్థం కాకపోతే మామూలు డిన్నరే కానీ రా. చూడరా బాలు, నీకు యూఎస్ అని చూపించాం. ఇష్టం ఉంటే ట్రై చేసుకో, లేకుంటే మానే. ఓకే అంటే వెన్యూ ఎక్కడ రా కిట్టు? వెన్యూ ఏంట్రా వెన్యూ? అంటే నేను ఫంక్షన్ తీసుకెళ్తున్నా. రే, ఆంటీ దగ్గర ప్లేస్ బియర్ అన్ని ఉంటాయి. అరే నువ్వు వెళ్ళరా, లేదంటే వేరే చూడగలుగుతాడా? చూడరా బాలు, ఆంటీని ట్రై చేసుకున్నావు అనుకో, లైఫ్ అంతా డిన్నర్లే 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 డిన్నర్లా. అరే సిగరెట్ ఇరా. అడ్డం లేదే. భయం వేస్తుందిరా. నాకేమన్నా అయితే మీరు అందరు ఉంటారుగా. అయితే నేను ట్రై చేయనా? నువ్వు వెళ్ళా ఏం కాదా, నువ్వు కూర్చోరా బాబు. మీతో ఇదే చిరాకు. చెయ్యి బాలు, వీళ్ళంత కోడ్ లాంగ్వేజ్ లో మాట్లాడు. మనం డిన్నర్ కుదిరితే నాకు కూడా అయిపోద్దా? ఆడెళ్ళి డిన్నర్ చేసేస్తాడు, నువ్వు వెళ్ళి ప్లేట్లు కడుగు. ఓ కాఫీ తీసుకురా. డ్రెస్ చూసి పెట్టరు అనుకుందాం. పోన్లే. నో ఐ యామ్ బాలు. టిఫిన్స్ అక్కర్లేదు, టిఫిన్ చేసేసాను. చేసారా? ఒకరే ఎలాగబ్బా? ఎలా ఏంటి? నేనే. అదేనండి, మీరు ఒక్కరే ఎలా చేశారా అని. సర్లే కానీ టిఫిన్ ఎలాగైపోయింది మరి? డిన్నర్ పరిస్థితి ఏంటి? డిన్నర్ ఏంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? మీరు డిన్నర్ అంటే ఏదో అనుకుంటున్నారు. ఆ డిన్నర్. ఆ డిన్నరా? ఏం మాట్లాడుతున్నావు అసలు బుద్ధి లేకుండా? బుద్ధి ఏముందండి ఇందులో? డిన్నర్ చేద్దాం అనుకున్నాను, అది అడిగాను. మీకు ఇష్టమైతే డిన్నర్ చేయండి, లేకపోతే లేదు. మా ఫ్రెండ్స్ ఏం చెప్పారంటే మీలాంటి ఆంటీలు నాలాంటి కుర్రలతో డిన్నర్ చేయడానికి బాగా ఇష్టపడతారంటగా, అదే అడిగాను. ఏంటి? మధ్యలో ఆయన ఎందుకండి? అమ్మో, ఎవడు వీడు? ఏంటి వీడెవడో తనతో డిన్నర్ చేయమంటున్నాడండి. నేను డిన్నర్ గురించి ఏం సంగతి రా, ఏం మాట్లాడుతున్నావు? ఏం లేదు సార్, ఇందులో మాట్లాడటానికి మా ఫ్రెండ్స్ మరి మా వాళ్ళు యుఎస్ అండి.
యూఎస్ఏ పోలీస్ స్టేషన్ ఎందుకంటే మధ్యలో పోలీస్ స్టేషన్ తీసుకోపోతే చక్కగా మాట్లాడు. అలాగేనండి, అసలు మీరు అర్థం చేసుకోవట్లేదు. అసలు అసలు ఆ ఆంటీని నేను ఆ టైప్ అనుకున్నా. ఎంత ధైర్యంగా నీకు నా పెళ్ళాన్ని పట్టుకొని ఆ టైప్ అంటావు? దరిద్రులారా, మీ మాటలు తగిన శాస్త్రే జరిగింది. మాకేం తెలుసు రాది. డ్రీమ్ బాయ్ ఇప్పుడు చూసాడంటే పాస్ అయ్యావా ఫెయిల్ అయ్యావా అని బురదనేస్తాడు. ఎలా టెస్టింగ్ 1 2 3 1 2 3 1 2 3 అసలు గాలి లేదు, చెట్టు ఊగుతుంది. విఠలాచార్య సినిమాలో అంత మాయగా ఉందే. స్వప్న, సారీ స్వప్న, అసలు ఏం జరిగిందంటే స్వప్న నేను చెప్పేది ఏమిటా అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నా? ఇంటి పై కప్పు దేంతో వేద్దామా అని. వేసిన కప్పు కూల్చకుండా ఉంటే చాలు, ముందు నువ్వు కింద దిగిరా. సరే, మీ బ్యాడ్ లక్. పైకి ఎందుకు వెళ్ళావయ్యా? మీరు పైన ఉన్నారనుకుని పైకి వెళ్ళాను అంకుల్. అరే ఇదేంటి నీ లేకపోయినాయి? ఏంటి విషయం? అంకుల్ మీకు గుడ్ న్యూస్. షుగర్ పేషెంట్లందరికీ ఒక అద్భుతమైన ముందు కనిపెట్టారంట. ఇక నుంచి మీ ఇష్టానికి స్వీట్లు తినేది. అవును అంకుల్, మీ మీద ఒట్టు. ఓహో, ఇది ఈ విఠలాచార్య పని అన్నమాట. ఇలాంటి చిన్నప్పుడు వేసావరా? అంటే ఇప్పుడు నువ్వు పెద్దోడు అయిపోయావయ్యా. ఒరే నా పక్కన నామే జోకులు అయితే కుదరరే. సారీ భయ్యా, సారీ. వేసుకోండి. ఏంటి పోయా నువ్వు? మేము ఎంకరేజ్ చేస్తూ వస్తున్నావు, నువ్వైతే ఎంకరేజ్ చేస్తున్నావు. నేను అబ్బాయిలు ఎంకరేజ్ చేద్దాను కానీ అమ్మాయిలు ఎంకరేజ్ చేద్దానా? అమ్మాయిలు ఎంకరేజ్ చేస్తే సింపతి వస్తుంది, సింపతి వస్తే ప్రేమ వస్తుంది, ప్రేమ వస్తే కడుపు వస్తుంది. ఏరా, నన్ను ఎప్పుడు జిమ్ లో చూడలేదా? చూడలేదు. నేను రాలేదు. ఒక్కసారి ట్రా. ఇది పద్ధతిగా ఉంది. ఇదో కాలేజ్, ఇక్కడ నేనే నీ వాడిని ఒకడు ఉన్నాను. ఇలా వచ్చేస్తాను బాగోదు. యా పడతావే. షోయబ్ అఖ్తర్ దగ్గర పద. సరే ఆరు ఆరు. ఖాద్రీబాయ్, నాకు పెళ్లి చేయడానికి బుల్బుల్ తీసుకొచ్చినా? ఫస్ట్ క్లాస్ జంబల్ హాట్ వలేలే ఆజం. మేరకు కుబులే. అరే ఓ పాగల్, ఈ అమ్మాయిని కిడ్నాప్ చేశాం, నీ దగ్గర దాచాలే. కిడ్నాప్ చేశాం? अंदर चलो अंदर चलो। ए भाई एक मिनट ये राजा हिंदुस्तानी कौन है? ये मेन किडनैपर मन वाटा 25 लक्षल। अरे हवले మొదటి కిడ్నాపా?
నీకెలా తెలుసు? మా అన్నయ్యతో పార్ట్నర్షిప్ పెట్టుకున్నాం కదా. अरे क्या बोलता है रे तू? बात नहीं करने का. एक मिनट तू इधर अरे भाई ये किडनैप डील कितना? కోటి రూపాయలు. మన వాటా ఎంత? 25 లక్షలు. అందుకే చెప్తుంటాను, మందు కొడితే బీపీ పెరుగుతుంది, బీపీ పెరిగితే బ్రెయిన్ షార్ప్ అవుతుంది. क्या बोलता है तू? అమ్మాయిని కిడ్నాప్ చేస్తేనే ₹1 కోటి ఇస్తున్నారంటే ఆ అమ్మాయికి ఎంత ప్రాపర్టీ ఉండాలా? ఐడియా. అమ్మాయిని నేను పెళ్లి చేసుకున్నాను, అకౌంట్స్ లో మనం కొంచెం వీక్ కదా. షాదీ మేరా కైసే తేరా కైసే ఐడియా? ఇది పెద్దవాళ్ళతో పని. అరే నీది పెళ్లి కోసం కుళ్ళు ప్లాను వేసి నాకు బొక్కలో దోస్తావు. అచ్చా ఏం మాట్లాడుకుంటున్నారు? నీ గురించే మాట్లాడుతున్నావు. ఒక మటర్ నుంచి చేస్తావా? ఠీకే చుప్రే ఠైరా సాబ్. అరే మేము నెక్స్ట్ ఎలా ప్లాన్ చేయాలో ఆలోచిస్తూ ఉంటాం. ఈ లోపు ఈ అమ్మాయిని నీ దగ్గర జాగ్రత్తగా దాచిపెట్టాలి. సంభాల్కి రఖనా భాయ్. షోయబ్ అఖ్తర్, ఈ అమ్మాయి దేశ ముదురు, జాగ్రత్త. అబే ఓ నీ పేరెంట్ బే? పుష్పరాజ్. పుష్పిరాజ్? ఆ షోయబ్ అఖ్తర్ బౌలింగ్ చేస్తే బ్యాట్ పగిలిపోద్ది. ఈ షోయబ్ అఖ్తర్ అమ్మాయిని కిడ్నాప్ చేసే అమ్మాయి కనిపించకుండా పోద్ది. ఆజా ఆజా तेरे को खाजा खिला दो. నడిచి వెళ్తున్నారంటే పర్వాలేదు, ఆటో ఎక్కండి, రౌండ్ వేసుకుందామా? నీ జిమ్మడిపోను, నీ అమ్మ కడుపు మాడ, నీ చెక్క మొహానికి నేను కావాల్సి వచ్చానరా? రే నీకు అమ్మ అప్ప చెల్లి తల్లి ఎవరు లేర్రా? కాకి రంగులో ఉన్న లేకి నాయలా. అజ్జి బాబోయ్, మనిషి చూస్తేనేమో వెస్టర్న్ స్టైల్, మాట చూస్తేనేమో డ్రన్ స్మెల్ వస్తుందండి. ఏటా తెగబాగుతున్నా? ఏటా చూపెట్టి ఒక మగాడిని పట్టుకుని నడు రోడ్లో ఇలా తిరగడం చాలా అసహ్యంగా ఉంది తెలుసా? రే నువ్వు నిజంగా మొగోడువైతే, నీకు పైన మొలిసినవి మీసాలైతే, నీకు సిగ్గు చక్క లజ్జలాగు దమ్ము డ్రైవర్ ఉంటే 5 నిమిషాల్లో నేను నా మనుషుల్ని తీసుకొస్తాను. ఈయన్నే ఉండురా, ఈయన్నే ఉండు నా కొడక. నేను మగోడో కదా తెలుసుకోవాలంటే నువ్వు సరిపోతావు కదా, జనాలు ఎందుకు? సరే తీసుకురా, ఎంతమంది తీసుకొస్తావు చూస్తాను. ఎవరు చెప్పుకో చూద్దాం. నీకు బెల్ట్ పెట్టుకునే అలవాటు ఉందా? లేదు. గోపాలరావు కాదు. అయితే బొట్టి దగ్గర కిటికీలున్నాయా? లేదు లేదు. స్టీఫెన్ రాజు కాదు. ఎవరబ్బా? ముద్దివ్వడానికి ఇంత లేట్ చేసావంటే అబ్దుల్ ఖాదర్. ఎలా చెప్పావు?